హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఇదేంటా అని చూస్తున్నారండి, వీట్ దోశ. చాలా హెల్తీ. సో ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. అందులోనే ఒక 2 నుంచి 3 వెల్లుల్లిపాయలని ఈ విధంగా దంచుకొని వెల్లుల్లి రెబ్బల్ని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఇప్పుడే సరిపడా సాల్ట్ అండ్ 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందామండి. దీని కన్సిస్టెన్సీ అనేది మనకి దోసపిండి ఉంటుంది కదండి, అలా ఉంటే సరిపోతుందండి. సో నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యాక మీకు చూపిస్తాను. సో ఇలా మిక్స్ చేసుకున్నాక సరిపడా వాటర్ పోసుకుంటూ ఇలా అయ్యే వరకు కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత పలుచగా ఉందో, ఇంత పలుచగా అయితే ఉండాలి మన బ్యాటర్ అనేది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఈ విధంగా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో దానికి కొద్దిగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుందామండి దోశ వేసుకోవడానికి. సో ఒక చిల్లుగడ్డ తీసుకొని దాంతో ఈ విధంగా బ్యాటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్ మీద. మీరు చూడొచ్చు, మనం సోడా కూడా యాడ్ చేయకపోయినా ఎంత బాగా మంచిగా హోల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయండి. ఈ విధంగా వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలండి. సెకండ్ వైపుకి టర్న్ చేశాక ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి వీట్ దోశ రెడీ అండి. మీరు కావాలంటే దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.